నువ్వు దేవుడు తెలుసుకోలేదేమో, కానీ దేవుడు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను యేసు క్రీస్తులో మనమలందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఎందుకనంటే నీ పట్ల నా పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ ఎలిజబెత్ అమ్మ జకర్యా గారి పట్ల, వాళ్ళకు పుట్టబోయే కుమారుడు పట్ల ఏం కలిగి ఉన్నాడు దేవుడు? ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ద్వారా ఆయన సువార్తను ప్రకటించుకోవాలని ఈ భూమిపైకి తీసుకొచ్చాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా చూడండి, సంఘములు అనేక మంది ఉంటే అందరినీ ఒకే పనిగా దేవుడు వాడుకోడు, కానీ అనేక పనుల్లో దేవుడు వాడుకుంటూ ఉంటాడు. కొంతమందిని ఆత్మలు రక్షించే, కొంతమందిని వాక్యం చెప్పేవారుగా, కొంతమందిని బోధించేవారుగా, కొంతమందిని సువార్త చెప్పేవారుగా, కొంతమందిని పరిచారకులుగా, కొంతమందిని సేవకులుగా దేవుడు ఇలాగ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈయన పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై అనేక మందిని దేవుని వైపుకు తిప్పేవాడుగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు నేను కూడా అనేక మందిని మనం ఏం చేయాలి? దేవుని వైపు తిప్పగలగాలి. కిందకి